ఖాన్ సాహెబ్ అనే ముస్లిం వ్యక్తి కిల్లీ తినడానికి ఒక కొట్టుకు వెళ్ళాడు. అక్కడ గోడకు వేలాడుతున్న చిత్రపటాన్ని చూసి ఈ పిల్లవాడు ఎవరు, పేరేంటి అని అడుగుతాడు. ఈ బాలుడు చిన్ని కృష్ణుడు అని షాపువాడు చెప్తాడు. అప్పుడు ఆ ఖాన్ సాహెబ్ ఆ చిత్రపటాన్ని ఎంతో ప్రేమగా చూస్తూ ఈ బాలుడు ఎంత అందంగా ఉన్నాడు, కానీ ఆ బాలుడు నిలబడిన నేల చాలా గరుగ్గా ఉందే, పాదాలకు గాయమవుతుందేమో, ఇతనికి చెప్పులు ఎందుకు వేయించలేదు అని ఆ కొట్టువాడిని అడుగుతాడు. అప్పుడు ఆ కిల్లీ కట్టే వ్యక్తి నవ్వుతూ నీకు అంత దయ ఉంటే నువ్వే చెప్పులు తీసుకుని రాకూడదు అని అనగానే ఆ మాటలు విన్న ముస్లిం వ్యక్తి వెంటనే చెప్పులు కొనుక్కొని వచ్చి ఇదిగో చెప్పులు తీసుకుని వచ్చాను, ఆ పిల్లవాడిని పిలువు అని అంటాడు. ఈ పిల్లవాడు ఇక్కడ కాదు, బృందావనంలో బాంకే బిహారీ మందిరంలో ఉంటాడు, అక్కడికి వెళ్లి చెప్పులు తొడుగు అని నవ్వుతూ చెప్తాడా కొట్టువాడు. వెంటనే ఆ ఖాన్ సాహెబ్ బృందావనానికి వెళ్లి అక్కడ బాంకే బిహారీ మందిరంలోనికి ప్రవేశించబోతుండగా అక్కడ ఉన్న పూజారి ఈ ముస్లిం వ్యక్తిని ఆపి మీ వాళ్ళు ఇలాగే ఎంతో మంది ఆలయంలోనికి ప్రవేశించి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారు, కాబట్టి వేరే మతానికి చెందిన వారికి ఆలయ ప్రవేశం లేదు అని చెప్తాడు. అది విన్న ఖాన్ సాహెబ్ తన మతం వారు చేసిన పనికి విచారించి ఇక చేసేది లేక కృష్ణుడు ఎప్పుడు బయటకు వస్తాడా అని ఆలయం గుమ్మం దగ్గర కూర్చొని వేచి ఉన్నాడు. ఒక రోజు ఒక రాత్రి గడిచింది. తెల్లవారుజామున అతనికి గజ్జల శబ్దం వినిపించింది. చుట్టూ చూస్తాడు, ఎవరూ కనిపించరు. చివరికి తన పాదాల వైపు చూడగా అక్కడ ఒక పిల్లవాడు నేలపైన కూర్చొని ఉంటాడు. ఆ పిల్లవాడి పాదాల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. వెంటనే ఖాన్ సాహెబ్ ఆ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బాలక నీ పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పాదాలకు గాయం ఎలా అయింది అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు నా పేరు కృష్ణుడు, నేను ఆలయం నుండి రాలేదు, గోకులం నుంచి నడుచుకుంటూ వచ్చాను, నువ్వు నీ హృదయంలో నన్ను ఏ రూపంలో భావించావో అదే రూపంలో నీ వద్దకు రావాల్సి వచ్చింది, నడుచుకుంటూ రావడం వల్ల నా పాదాలకు ముళ్ళు గుచ్చుకొని గాయమైంది అని చెప్పడంతో ఆ మాటలు విన్న ఖాన్ సాహెబ్ నిజాన్ని గ్రహించి ఓ కృష్ణ, ఓ నా ప్రభు, ఇక నేను నీ వాడను, ఇకపై నీ గుణాలను గానం చేస్తూ నీపైనే పద్యాలు రాస్తాను అని సంకల్పించుకున్నాడు. 1548 సంవత్సరంలో జన్మించిన రసఖాన్ అనే కవి ముస్లింగా జన్మించినప్పటికీ కృష్ణుడి దర్శనంతో శ్రీకృష్ణుడికి పరమ భక్తుడిగా మారిపోయాడు. భక్తి భావంతో ఆయన రచించిన పద్యాలు ఈ రోజుకి భక్తుల హృదయాలను హత్తుకుంటున్నాయి. అలా ఒక ముస్లిం ఖాన్ సాహెబ్ అనే వ్యక్తి శ్రీకృష్ణుడికి మహాభక్తుడై రసఖాన్ గా ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. భక్తితో పిలిస్తే మతాలకు అతీతంగా దర్శనమిస్తాడు మన శ్రీకృష్ణ భగవానుడు. మరి మీరేమంటారు, అవునంటారా కాదంటారా?